2017 ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ హత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెన్గార్కు బెయిల్ రద్దుపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఇటీవల కుల్దీప్ సెన్గార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, 2017 ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ హత్యాచార కేసులో కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి. నాటి ఘటనలో బాధితురాలను బెదిరించడంతో పాటు కుటుంబ సభ్యులైన తండ్రిపై నేరుగా కారుతోని ఢీకొట్టించి మరీ మృతి చెందించిన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెన్గార్ కు నాటి సందర్భంలో పెద్ద ఎత్తున ఆయనపైన ఆరోపణలతో పాటు ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగిన పరిణామాలు కూడా చూసాం. ఆ సందర్భంలో బాధితురాలకు న్యాయం చేయాలి, కుటుంబ సభ్యులలో ఒకరిని చంపడంతో పాటు థ్రెటనింగ్ చేస్తూ ఒత్తిడి నేపథ్యంలో ఆ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. ఆ సందర్భంలో సిబిఐ కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికి కోర్టులో కేసు వాదన జరుగుతున్న సందర్భంగా తాజాగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు మంగళవారం రోజు కుల్దీప్ సింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. 15 లక్షల పూచికతో పాటు కొన్ని షరతులు సైతం కూడా విధించింది. అయితే ఢిల్లీ హైకోర్టు కుల్దీప్ సింగ్ కు బెయిల్ ఇవ్వడం పట్ల సిబిఐ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కల్పిస్తున్నాయి. ఈ కేసులు ఇప్పటికే సిబిఐ 26వ తేదీన ఒకవేళ కోర్టు విచారణ జరిగితే కాక అత్యవసర పిటిషన్ల సందర్భంగా కూడా సిబిఐ కోర్టుకు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ హైకోర్టు వేరే ఉత్తర్వులను సైతం కూడా సుప్రీంకోర్టులో బాధితుల తరపు వారు కూడా సవాల్ చేయబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సంబంధించి విధించిన జీవిత ఖైదీని సైతం కూడా ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. శిక్షణ సవాల్ చేస్తూ కుల్దీప్ సింగ్ చేసిన అప్పీలు పెండింగ్ లో ఉన్నంత వరకు కూడా శిక్షను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పీల్ పెండింగ్ లో ఉండగా బెయిల్ మంజూరు చేయడం పట్ల బాధితురాల భద్రతపై కూడా ఇప్పుడు అనేక అపోహలు వస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. వారి కుటుంబాన్ని మరోసారి సెటిల్ చేసే అవకాశం ఉందని కూడా సిబిఐ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం నిన్న బాధితురాల కుటుంబ సభ్యులంతా కూడా సోనియా గాంధీని కలవడంతో పాటు ప్రధాని మోదీ అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా కలుపుకోవచ్చు. అయితే 2017లో ఘటన జరిగిన అనంతరం కూడా దాదాపు 2 ఏళ్ల పాటు విచారణ జరిగి 2019లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ ను నా సందర్భంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన జైలు తరుస్తుంది. ప్రస్తుతానికి బాధితురాల యొక్క తండ్రిని చంపిన కేసులో సైతం కూడా ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈ బెయిల్ మంజూరు చేయడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.